హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే ప్రయాణమైపోతున్నా. ఎక్కడికంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా వివరిస్తా. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే లేపాక్షి ప్రాంతానికి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే గుడి టెంపుల్ యొక్క పురాతనలో కట్టినటువంటి లేపాక్షిలో ఫేమస్ అయినటువంటి టెంపుల్ ఉంది. అక్కడ చూద్దాం రండి. చాలా బాగుంటుంది. భక్తులు ఎందరో చాలామంది ఇక్కడ ప్రయాణం చేసి ఇక్కడ శివరాత్రి రోజున దర్శనానికి చూసుకోవడానికి వెళ్తున్నారు. నేనైతే గుడికి ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. కానీ చాలామంది యూట్యూబ్లో కానీ చాలామంది చెప్పుకుంటారు కదా, పురాతన కట్టినటువంటి బండరాలతో చాలా కొండపైన యొక్క నిర్మాణం చేశారు. అందులో ఒక ఫేమస్ ఏమిటంటే ఒక స్తంభము అంతర్లో గాలిలో ఉంటుందంట. అంటే నేలకు బండకు టచ్ కాకుండా గాలిలో స్తంభం నిలబడుతుందంట. అందుకు ఒక్కసారి చూద్దామని ప్రయాణమే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పురాతనంలో కట్టినటువంటి ఫేమస్ అయినటువంటి దేవస్థానము, టెంపుల్ ఇది. ఇది కొండపైన ఒక బండరాల మీద ఒక స్తంభాలతో నిలబెట్టారు. వెళ్తే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్లో బాగుంది, చూడడానికి బాగుంది. చూడండి, వీడియో పూర్తిగా చూపిస్తాను. చాలా బాగుంటుంది. అంటే బండరాలతో నిలబెట్టారు. శిల్పాలు, బొమ్మలు చాలా చక్కగా చెక్కినారు. అంటే మొత్తం కొండపైన ఉంటుంది అన్నమాట. చాలా బాగా పెట్టినారు. పూర్వకులు చాలామంది ఇలాంటి దేవస్థానాలు చూడడానికి ప్రత్యేకంగా వస్తారు, చూస్తుంటారు. ఇప్పుడు లోపలికి వెళితే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇవన్నీ స్తంభాలు చూసారు కదా, అంత పెద్ద పెద్ద సైజు బండరాలే ఇలానే ఉంటుందన్నమాట. చాలా చక్కగా డిజైన్గా ఒక నిలబెట్టారు. చాలామంది టూరిస్టులు, చాలామంది ఫారెన్స్ నుంచి కూడా చూసిపోతుంటారు. చాలామంది బాగుంటుంది. ఈరోజు ఎందుకు నేను ప్రత్యేకంగా ఈ వీడియో తీస్తున్నానంటే ఈరోజు నేను ఫ్రీగా ఉన్న దానికోసం ఒకసారి చూద్దాం, వెళ్దాము. చాలామంది ఇలా చెబుతున్నారు కదా, ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం, చూద్దామని ప్రయత్నం చేయడానికి, వీడియో తీయడానికి ఈరోజు ఇక్కడ టెంపుల్కి వచ్చాను. ఎవరు అపార్థం చేసుకోకండి. చాలా బాగుంటుంది అన్నమాట. చూడడానికి ఏం కాదు కానీ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది చూడండి. మొత్తం స్తంభాలు ఇలా నిలబెట్టేసినారు. అందరూ ఫోటోస్, సెల్ఫీలు, వీడియోలు చాలామంది తీసుకుంటున్నారు. చూడండి, అటువైపు చూసారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుందేమో అనుకుంటా, ఎందుకంటే లైటింగ్స్ ఆ టైపు అవుతుంది. కానీ పగులైతే బాగా మనకి కొద్దిగా క్లారిటీ, స్తంభాలు, బొమ్మలు లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. కానీ నాకు నచ్చలేని విషయం ఏంటంటే స్తంభాల పైన స్తంభకరమైన బూత్ బొమ్మలు ఉన్నాయి. నాకు నచ్చలేదు. ఎందుకు అలా డిజైన్ చేశారో అర్థం కాదు. భర్త లేని స్త్రీలు శిల్పాలు చెక్కి ఇలా ఒక స్త్రీ బొమ్మలు ఇలా నిలబెట్టేసినట్టు చూశారు. నాకు నచ్చలేదు. ఎందుకు పూర్వకులు ఇలా చేశారు ఇలా ఉంటుంది. పైన చూడండి, చాలా బాగుంటుంది. ఇంత రాయితో ఇంత స్తంభాలు నిలబెట్టేసి డిజైన్స్ చెక్కేసి ఒకటి పర్ఫెక్ట్గా డిజైన్ సెట్ చేసి ఇంత చక్కగా నిలబెట్టారు. అన్నీ ఒకే విధంగా ఒకే లైన్ లైటింగ్స్ డెకరేషన్ చేసినారు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. మీరు చూసి ఒకసారి లైక్ చేసుకోవచ్చు కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు తీస్తాను. మళ్ళీ ఇటువైపు ఈ లైటింగ్ సెట్ చేశారు. చూసారు ఫ్రెండ్స్, చాలా చెయ్యి విరిగిపోయింది. ఏ విగ్రహం అర్థం కాదు. చెయ్యి విరిగిపోయింది, కాలు విరిగిపోయింది. ఇప్పుడు పాపం పెట్టేసింది. అర్థం కాదు ఇలాంటి విగ్రహాలు. ఇక్కడ
5 తలకాయలు ఉన్న విగ్రహం. ఈమె పేరు ఏం దేవత అర్థం లేదు. రకరకాల బొమ్మలు రకరకాల చేసినారు. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఒకసారి. చాలా బాగుంటుంది. నాట్యం చేశారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఈరోజు ఎందుకంటే శివరాత్రి రోజు కాబట్టి పబ్లిక్ ఎక్కువ వచ్చేసినారు. ఇక్కడ ఉన్న జనాలంతా వచ్చేసి దర్శించడానికి వచ్చారు. నేను ఎందుకు ఈ యొక్క వీడియో తీయడానికి ప్రత్యేకంగా ఎందుకు ఈ గుడికి రావడం జరిగిందంటే, చాలామంది ఇక్కడ స్తంభము గాలిలోనే నిలబడుతుంది అని చెప్తున్నారు. అది నిజమే కాదా దాన్ని ప్రూఫ్ చేయడానికి ఈ యొక్క వీడియో తీసుకున్నాం. ఈ వీడియో ద్వారా మీకు నిజం తెలుస్తుందంటే, చాలామంది ఏం చెప్తున్నారంటే ఒక స్తంభం గాలిలోనే అంతరిక్షంలోనే నిలబడుతుంది అన్నమాట. ఇటువైపు చూడండి, బయట చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఇదే స్తంభం అనమాట. మనం చెప్పుకునే విషయాలు టాపిక్ ఇదే. అందరు టవల్ వేసి ఇలా లాగుతారనమాట. అది గాలిలో ఉందని అందరూ ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధమని నేను ప్రూఫ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అది గాలిలో లేదు, ఒకవైపు బరువు మూసిందనమాట, గ్యాప్ లేదు. ఎందుకంటే పూర్వీకులు చాలా సంవత్సరాల కింద ఈ యొక్క పురాతనలు యొక్క టెంపుల్ని కట్టినారు కదా. కట్టిన తర్వాత బండరాలు కొద్దిగా అటు ఇటు సైడ్ తప్పినప్పుడు, లూజ్ అయిపోయినప్పుడు కొన్ని స్తంభాలు జరిగినాయి అనమాట. జరిగినప్పుడు మధ్యన స్తంభాలు కొన్ని గ్యాప్ ఇచ్చినాయి. గ్యాప్ ఇచ్చిన తర్వాత అటువైపు మూళ్ళు అన్నది అంటే ఒకవైపు క్రాస్ అవ్వడం వల్ల ఒకవైపు బరువు అయిపోయింది అనమాట. అంటే గాలిలో లేదు. ఒక వీడియో నీకు పూర్తిగా చూపిస్తాను. అందరికీ అర్థమయ్యే విధంగా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. గాలిలో స్తంభం ఉందంటున్నారు, కానీ గాలిలో లేదు అసలు. కింది కెమెరా పెట్టి నేను వీడియో తర్వాత తీశాను. పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ టవల్ వేసి బట్టలు వేసి లాగుతున్నారు, అంటే రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే గ్యాప్ మధ్యన లేదనమాట. సగాని వరకు గ్యాప్ ఉంది, సగాని వరకు ఒక స్తంభము బరువు మూసిందనమాట. ఇప్పుడు నీకు అంతరిక్షంలో నిలబడడానికి సాధ్యం కాదనమాట. ఇది ప్రచారము అని చెప్పుకుంటున్నారు, కానీ ఫేక్. ఇది ఎవరు నమ్మకండి. ఇది స్తంభము గాలిలో లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మూసిందనమాట. ఇక్కడ చూడండి, ఈ అంచున గ్యాప్ ఉంది, ఈ అంచున గ్యాప్ లేదు. అక్కడ కనిపిస్తుంది. కెమెరా కింద పెట్టి మీకు ప్రూఫ్ ద్వారా ఈ వీడియో చూపిస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది అనమాట నిజము. ఇది మీరు ఒకవేళ నమ్మినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళ మాటలు నమ్మకండి. స్తంభము గాలిలో లేదు, స్తంభం మూసి ఉంది. టవల్ వేసి లాగినా కూడా రాదు. అది చాలామంది ఫేక్ చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. ఉని చెప్తే బాగుంటుంది. ఇది ఎక్కడ దేవస్థానం ఏమంటే లేపాక్షి అని, హిందూపురం పక్కన లేపాక్షి టెంపుల్ అంటే చాలామందికి ఫేమస్. ఇది చిన్నప్పుడు కూడా పాఠ పుస్తకంలో ఇది దేవస్థానం గురించి రాయబడి ఉంది. లేపాక్షి అని శివుడు సంబంధించిన టెంపుల్. ఇది బయటికి వెళ్ళిపోతే ఇలా ఉంటుందన్నమాట. చాలా హైట్లో ఉందన్నమాట. ఇక్కడ కొండపై నుంచి ఇక్కడ మన కిందికి వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోయే విధంగా చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. లేపాక్షి టెంపుల్లో చాలామంది పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి చాలా కష్టపడింది.
ఎందుకు నేను గుడికి వెళ్ళాల్సి వచ్చిందంటే మీకు ఈ యొక్క వీడియో తీయడానికి ముఖ్యమైన కారణము, చాలామంది స్తంభం గురించి ఫేక్గా చెప్పుతున్నారు. అది నిజం చేయడానికి నేను ఈ యొక్క టెంపుల్కి వెళ్ళి మీకు చూపించడానికి, మీకు ప్రూఫ్తో ద్వారా ఈ యొక్క వీడియో ద్వారా మీకు నిజాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాను. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే కామెంట్ రూపంలో మీకు ఏ విధంగా నచ్చలేదు కామెంట్ చేసి తెలియచేయండి. బయటికి వెళ్ళే ముందు ఇలాగా చాలా రద్దు అయిపోయింది, పబ్లిక్ నిలిచిపోయినారు, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ఏమో దేవస్థానంలో ఉన్నటువంటి దేవుడు యొక్క విగ్రహం బయటికి తీసుకెళ్తున్నారు. పైన ఇలా ఉంటుందన్నమాట దేవస్థానంలో. దీన్ని ఏమంటారు నాకు అర్థం కాలేదు. చాలా ఇట్లా ఉంది, గోల్డ్ కలర్లో టెంపుల్. చూశారు కదా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. కానీ నాకు నచ్చిన విషయం ఏమిటంటే స్తంభాలు కానీ గుడిలో పురాతన చాలా చక్కగా అమర్చారు. ఎందుకంటే పూర్వీకుల పెద్దలు చాలా మంచి ఆలోచనతో మంచి డిజైన్తో కష్టపడి కట్టేవాళ్ళు. అది బ్రిటిష్ కాలంలో కానీ. బయటికి వెళ్ళిన వెంటనే చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ లడ్డు అమ్ముతున్నారు. ఫేమస్ ఇక్కడ లడ్డు. జస్ట్ 20 రూపీస్ ఒక లడ్డు అనమాట. నేనైతే 2 తీసుకుంటున్నా. వెళ్ళాను కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. చూశారు కదా చాలామంది పబ్లిక్ ఉన్నారు. తీసుకున్న తర్వాత చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ భోజనాలు అన్నదానం ఏర్పాటు చేసినారు. అన్నదానం తీసుకున్నాను, లడ్డు తీసుకున్నాను, 2 తీసుకున్నా. లైన్లో క్యూలో ఉన్నాను. క్యూలో ఉండి వీడియో తీసిన. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలామందికి నువ్వు ఎందుకు వెళ్ళావు కదా అని నన్ను క్వశ్చన్ అడగవచ్చు. ఎవరేం అపార్థం చేసుకోకండి. ముఖ్యమైన వీడియో ఏంటంటే నాకు ఉన్నటువంటి డౌట్ క్లారిటీ చేసుకోవడానికి వెళ్ళాను. భోజనాలకు మాత్రం లైన్ చాలామంది నిలుచుకున్నారు. కానీ భోజనాలు మాత్రం చాలా చక్కగా వడ్డించారు. వడ్డించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చాలా చక్కగా ఇక్కడ లడ్లు 20 రూపీస్కి ఒక లడ్డు, 2 లడ్లు తీసుకున్నాను. ఇక్కడ జాతర ఈ విధంగా కనిపిస్తున్నాను బయట. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ తప్పకుండా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ నియోజకవర్గానికి సంబంధించిన ఇక్కడ జాతర జరుగుతుంది. కానీ బాలకృష్ణ వస్తాడన్నాడు కానీ వచ్చాడో లేదో తెలియదు, మనకు సంబంధం లేదు. నేనైతే టెంపుల్లో ఉన్నటువంటి స్తంభం గురించి నేను వీడియో తీయడానికి అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే నేను జాతరకి ఇలాంటి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. చూశారు కదా ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. బయట కాస్త టైంపాస్ అయినట్టు ఉంటుంది. చూశారు కదా పార్క్లో పెద్ద నందిని విగ్రహం నిలబెట్టారు. ఇక్కడ కూడా చాలా మంది పబ్లిక్ కూర్చొని విగ్రహాన్ని నిలబెట్టారు. ఫోటోలు సెల్ఫీ తీసుకుంటున్నారు. చాలా బాగుంటుంది, బాగా నచ్చింది, చూశాను. ఇక్కడ లేపాక్షి చూడడానికి పక్షిని చూడడానికి ఎంట్రన్స్ గేట్ ఏ విధంగా ఉంటుంది. 10 రూపాయలు ఛార్జెస్ వసూలు చేస్తారు. 10 రూపాయల టికెట్ అనమాట. 10 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఈ విధంగా మనకి పక్షిని పైన చూడవచ్చు. పూర్తిగా ముందుకు వెళ్ళిపోతుంది. వీడియో చూడండి, కంటిన్యూగా చూస్తే మీకు పూర్తిగా వీడియో చూపిస్తాను. లోపలికి వెళ్ళిపోదాం రండి, చూద్దాం రండి. ఈ పక్షిలో ఉన్నటువంటి ఫేమస్ ఏమిటంటే పక్షి పెద్ద బండరాయి మీద పక్షి పెట్టినారు. ఆ పక్షి చూడడానికి పార్కింగ్ చుట్టూ పెట్టినారు. రౌండ్ గ్రిల్ పెట్టినారు. వెళ్ళడానికి మెట్లు. దాన్ని చూడడానికి 10 రూపాయలు 10 రూపీస్ టికెట్ పెట్టినారు. వెళ్తున్నాను నా కూతురు, నేను, ఫ్యామిలీ చాలామంది వచ్చినాము మా చోటు నుంచి. ఇక్కడ పెద్ద ఆయన చూశారు కదా, సేమ్ టు సేమ్ డిజైన్గా ఒక ఆర్టిస్ట్ బొమ్మ డ్రాయింగ్ చేస్తున్నాడు.
అక్కడ ఒక చిన్న తమ్ముడిని తీసినాడు, ఒక పాపని తీసినాడు. అచ్చంలాగా సేమ్ టు సేమ్ గీస్తున్నాడు. ఒక బొమ్మ గీయడానికి 150 రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడ పైన వెళ్ళడానికి గ్రిల్లు, చాలామందికి ఏమి ఇబ్బంది కలగకుండా గ్రిల్లు పెట్టినారు, మెట్లు పెట్టినారు ఎక్కడానికి. ఎక్కే టైంలో ఇక్కడ చూశారు, అదిగో పక్షి అంతరిక్షలో ఇక్కడ చూశారు కదా, పక్షి ఫేమస్. వెళ్తే ఇలా విధంగా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ బాగుంటుంది. ఇక్కడ చుట్టూ గార్డెను, లైటింగ్ సిస్టమ్ కానీ, పైన కొండ మీద ఒక పక్షి, ఒక పెద్ద బండరాయి మీద పక్షిని నిలబెట్టారు. దాన్ని చూడడానికి 10 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. 10 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. పైన ఈ విధంగా ఉంటుంది పక్షి. దాని దగ్గర వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే చాలామంది ఎవరైనా సూసైడ్ చేసుకుంటారని భయంతో హలో లేదనమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా బాగా ఉంటుంది అనమాట. కూర్చోవచ్చు, లేచవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఎవరన్నా దగ్గరలో ఉంటే అక్కడ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా నేచురల్గా ఉంటుంది అన్నమాట. పక్షి ఏ పక్షి అంటే డేగ. బాగుంది కదా ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఒక్కసారి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంత కష్టపడి తీసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలో వద్దాం, ముందుకి తీస్తాను మీకోసం, మంచి వీడియో తీస్తా. ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట. చుట్టూ ఇలా పొలాలు, చెట్లు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఆమె నాకు వచ్చి సెల్ఫ్, ఆమె కష్టపడుతుంది, మనకెందుకు లేబా అమ్మాయి గురించి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద బండరాలు అన్నమాట. చాలామంది ఫ్యామిలీతో పాటు వస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా విధంగా ఉంటాయన్నమాట చెట్లు. ఇందులో చూడడానికి 10 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎక్కడంటే లేపాక్షి అనే ఒక ప్రాంతం, చిన్న ఊరు, చాలామంది తెలిసి ఉంటుంది. అది రంగుటాటం ఆడుతుంది జాతరలో. ఈ వీడియో మీకు చూసినట్లయితే మీరు ఒకసారి సంతోషాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అదే టెంపుల్ అన్నమాట, కొండ మీద ఉంది. ఇప్పుడు కొద్దిగా క్రాస్గా వెళ్ళి ముందుకు వెళ్ళి కొద్దిగా వీడియో తీస్తా. చూడండి, ఈ విధంగా ఉంటుంది పక్షి డేగ. జూమ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కనిపిస్తుంది. వాళ్ళు సెట్ చేసినారు కదా, చాలా బాగుంది అన్నమాట. ఇది సూపర్ ఉంది. ఇదంతా ఊరునే, లేపాక్షి అనే ప్రాంతం ఊరు. చాలా బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.